అత్తయ్య అత్తయ్య తప్పు సార్ 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 కళ్ళు తిరుగుతాయి, వదిలేయండి సార్. అయ్యో అత్తయ్య, నీకొక సంతోషకరమైన వార్త చెప్తాను. కానీ అంతకంటే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇస్తున్నావు కదా? మాట ఇచ్చేసావు అత్తయ్య, గుర్తుపెట్టుకోవాలి. అత్తయ్య, చిన్నప్పటి నుంచి నేనే కదా నీకు ముద్దుల మేనల్లుణ్ణి. రేపు నాకు పెళ్ళయ్యాక కూడా నేనే నీకు ఫస్ట్, ఆ తర్వాతే వసుంధర. సరేనా? విషయం చెప్పనా? వసుంధరకి నాకు పెళ్లి చేయడానికి అమ్మ ఒప్పుకుంది. ఇప్పుడు మన అందరితో దాని గురించే మాట్లాడతానని చెప్పింది. ఇప్పుడు హ్యాపీనా? ఇచ్చిన మాట గుర్తుంది కదా అత్తయ్య? నువ్వు నా పార్టీ మార్చేయకూడదు, గుర్తుంచుకో. రా వసుంధర, రా. చూసావా అత్తయ్య, నేనిక్కడ ఇంత సంతోషంగా ఉంటే తనేమో టెన్షన్ పడుతుంది. అత్తయ్య, మా జోడీ బాగుంటుంది కదూ? ఇంకా ఈ చెయ్యిని వదిలే ప్రసక్తే లేదు. రామా, రా. అమ్మా, నువ్వు తనతో మాట్లాడుతా అన్నావు అని చెప్తే తను ఇంకా నమ్మట్లేదు. అవును, మాట్లాడాలి అన్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలని పిలిచాను. ఈ ఇంటికి ధ్రువ నిన్ను తీసుకొచ్చిన కారణం నిన్ను పెళ్లి చేసుకోవాలని. అంతే కదా ధ్రువ? అంతేనమ్మా. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ధ్రువ నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం జరిగినా వాడు నిన్ను వదలడు అనే నమ్మకం కూడా వచ్చుంటుంది. మొదటి రోజే నా కళ్ళల్లోకి చూడ్డానికి భయపడి నువ్వు ఈరోజు నా ముందే తను చేయి పట్టుకుని నిలబడ్డావు. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్న కాన్సెప్ట్ ఉంటే ఎస్టేట్లోనే తన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఉండేవాణ్ణమ్మా. నువ్వు ఒప్పుకోకపోతే వసుంధర ఈ పెళ్లి చేసుకోనని చెప్పిందమ్మా. నీ అంగీకారం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసింది. వెరీ గుడ్. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా వసుంధర? చెప్పు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా?
ఎప్పటికీ అదే మాట మీద ఉంటాను మేడం. ధ్రువ సార్కి జన్మనిచ్చింది మీరు. ఒక రకంగా తన పెళ్లి విషయం గురించి నిర్ణయం తీసుకునే హక్కు మీకుంటుంది. ఎక్కడి హక్కు? తల్లిదండ్రులకి ఆస్తులు పంచే హక్కు మాత్రమే ఇచ్చింది కోర్టు. పెళ్ళి వాళ్ళిష్టం. మరి ఏ హక్కు నాకుంది? అమ్మా, నువ్వు ఎందుకు పిలిచావు? ఏం మాట్లాడుతున్నావు? నన్ను మాట్లాడని ధ్రువా. నీ విషయంలో ఏం మాట్లాడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? వసుంధర, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. నా కొడుక్కి నేను మాటిచ్చాను, నువ్వే ఈ ఇంటి కోడలివి అని. ఆ మాట ప్రకారమే నేను నిన్ను కోడలుగా చేసుకుంటాను. కానీ నాదో చిన్న కండిషన్. కండిషన్ ఏంటమ్మా? నువ్వు మా పెళ్ళికి ఒప్పుకున్నావు కదా? అవును, ఒప్పుకున్నాను. ఎప్పుడు? వసుంధర కిడ్నాప్ కానప్పుడు. అర్థం కాలేదమ్మా. చెప్తాను. తనని కిడ్నాప్ చేసి వారం రోజులు వాళ్లతోనే ఉంచుకున్నారు. అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? పైగా నువ్వు తనని వెతకమని ఇచ్చిన డబ్బులో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎందుకు తిరిగిచ్చినట్టు? నా డౌట్స్ నాకు ఉంటాయి కదా. డౌట్స్ అంటే? అది తీర్చాల్సింది వసుంధర. తను ఏమిస్తే వాళ్ళిదంతా చేశారు? డబ్బా, సుఖమా? ఏదో ఒకటి కోరుకుని ఉంటారు కదా.